ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ అనేది సర్వసాధారణమని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్జేడీ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ మేనేజర్ కరి సత్యనారాయణ పదవీ విరమణ కార్యక్రమం మున్సిపల్ కార్పొరేషన్ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్మార్ట్ సిటీ సమావేశపు హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షుడు జాన్ పాల్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీజీ సిహెచ్ నాగ నరసింహారావు, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సుధాకర్లు పాల్గొన్నారు. ముందుగా వివిధ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, ఉద్యోగులు, స్నేహితులు, పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థకు మేనేజర్ కరి సత్యనారాయణ అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థలోనే 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. తన ఉద్యోగ బాధ్యతల్లో అటు ఉద్యోగాలు, ఇటు అధికారుల మన్ననలను పొందుతూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప విషయంగా చెప్పవచ్చన్నారు. కరి సత్యనారాయణ ఉద్యోగ జీవితంలో ఎంతో మందికి సేవ చేయడం జరిగిందని, ఆయన సేవలు రాబోయే తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తాయని అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం సమాజం కోసం తన సేవలను వినియోగించాలని కోరారు. సన్మాన గ్రహీత కరి సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో తనకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కరి సత్యనారాయణ దంపతులను కార్పొరేషన్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం కమిషనర్ యేసుబాబు, ముమ్మిడివరం కమిషనర్ వర్మ, రిటైర్డ్ డిఆర్ఓ మోహన్ రావు, కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఎస్ఈ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, డీసీపీ కృష్ణారావు, టీపీఆర్ఓ శైలజ, మున్సిపల్ కార్పొరేషన్ సుపీరియర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సో అందరి టైంలో ముఖ్యంగా ఏంటంటే ఈయన ఒక మంచి సర్కిల్ ఒకటి ఇచ్చాం. 8వ సర్కిల్ స్పెషల్ ఆఫీసర్. ఆ స్పెషల్ ఆఫీసర్ సిస్టమ్ తీసుకొచ్చాను. నోడల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా ఈయన సర్కిల్లో ఏదో పూట ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, మీటింగ్ పెట్టాల్సిందే. మేనేజర్ గారు ఏ టాస్క్ అని చెప్పినా ఏమన్నా కొంచెం సైలెంట్గా ఉండాలి చెప్పినా ఎక్సలెంట్ కంప్లీట్ చేసుకొచ్చేవారు. ఎవరైనా ఏ మిగతా సర్కిల్ 14 సర్కిల్స్ ఉన్నాయి మాకు. ఈ 14 సర్కిల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ అయితే ముందు మేనేజర్ గారితో మాట్లాడమని చెప్పేవారు. అక్కడ కంప్లీట్ చేశారు. ఎప్పుడైనా ఐటీ ఆఫీసు లేదా సర్కిల్లో ఆయన సచివాలయంలో కానీ చాలా వర్కౌట్ చేసి చాలా ఎక్సలెంట్గా పనిచేసేవారు. అందులో అంటే మేనేజర్గా చేస్తూ అంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి వన్ ఆఫ్ ద ఆఫీసర్ సత్యనారాయణ గారు. సూర్యబాబు గారు అనే ఒక మిత్రుడు నాకు ఫ్రెండ్గా దొరకడం నేను చేసుకున్న అత్యంత అదృష్టం వెరీ లక్కీగా అంటే ఆయన నాకు ఫ్రెండ్గా అసలు ఫ్రెండ్షిప్ యొక్క విలువ కానీ ఫ్రెండ్షిప్ యొక్క మా డెఫినేషన్ కానీ ఏదన్నా ఆయనే నిర్వచనం. ఆయన చూపిస్తే చాలు ఫ్రెండ్షిప్కి. దానికి నాకంటే బాగా మన రిటైర్డ్ డిఆర్ఓ గారు మోహన్ రాజు గారికి బాగా తెలుసు. నాకంటే ఆ ఫ్లేవర్ అలాంటిది. ఆయనతో ఉన్న సన్నిహితం కానీ ఆయన నిజంగా ఈరోజు ఇలా ఉన్నట్టే నా బిహేవియర్ ఇలా ఉందంటే దాని అంతటికీ కారణం మా సూర్యబాబు గారు. ఆయన దగ్గర నేను అన్ని నేర్చుకున్నాను. ఎందుకంటే డిగ్రీ డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాను. ఎలా ఉండాలి ఏంటన్నది నాకు తెలియదు. మామూలుగా అంటే నేను మామూలుగా పెద్దగా నాలెడ్జ్ ఉండేది కాదు. ప్రతి విషయంలో ఆయన స్ఫూర్తిగా తీసుకున్నాను.